నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. దీపావళి సదర్ సమయంలో నిర్వహించే దున్నపోతుల ఊరేగింపు గురించి తెలిసిందే. అవి చూడ్డానికి భారీ కాయంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తుంటారు. సహజంగా తెలుగు రాష్ట్రాల్లో మేలుజాతి దున్నపోతుల ధర లక్షల్లో ఉంటుంది. కానీ కోట్లు ధర పలికే దున్నపోతు గురించి మీరు విన్నారా? దీని ధర మహా అయితే 2 కోట్లు, 10 కోట్లు ఉండొచ్చు అనుకుంటున్నారేమో. అంతకు మించి ధర పలికే దున్నపోతు ఇది. గతంలో 11 కోట్లు ఇస్తామన్నా యజమాని ఒప్పుకోలేదట. ఈసారి ఏకంగా 21 కోట్ల రూపాయలు ఇస్తామంటూ బేరం వచ్చింది. ఎందుకంత ధర? ప్రత్యేకతలేంటో వివరాలు చూద్దామా? హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రంలో పశువుల సంతకు ఎంతో పేరుంది. ఈసారి ఇక్కడ సంతలో ఓ దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చూడ్డానికి భారీ పరిమాణంతో పాటు ధరలోనూ తనదైన ప్రత్యేకతతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ దున్నపోతు ధర 21 కోట్లని తెలిసి చాలా మంది రైతులు షాక్ అయ్యారు. యజమాని ముద్దుగా కుబేర్ అని పిలుచుకునే ఈ దున్నపోతు ధర అంతగా పలకడానికి కారణాలేంటో తెలుసుకుందాం. ఫతేహాబాద్ జిల్లా నాగోడి గ్రామానికి చెందిన ఈ దున్నపోతు పేరు కుబేర్ కాగా, ఈ దున్నపోతు తమకెంతో గర్వకారణమని యజమాని వికాస్ తెలిపారు. గతంలో ప్రపంచంలోనే అతిపెద్ద పశువుల సంతగా చెప్పుకునే రాజస్థాన్లోని పుష్కర్ మేళాలో అత్యుత్తమ ఖరీదైన దున్నగా కుబేర్ నిలిచిందని చెప్పాడు. 11 కోట్ల రూపాయలు ఇస్తామంటూ ముందుకొచ్చినా తాను అమ్మలేదని వికాస్ వెల్లడించాడు. ఈ దున్నపోతును తాము కుటుంబంలో సభ్యుడిగా సొంత బిడ్డలా చూసుకుంటామని, అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని వివరించాడు. ఇక ప్రత్యేకంగా మేత తెప్పించి దాణా ఇస్తామని తెలిపాడు. కుబేర వీర్యం ఒక్కో డోసు 500కు అమ్మినా నెలకు దాదాపు 20 లక్షల వరకు ఆదాయం వస్తుందని, అందుకే దేశ విదేశాల నుంచి ఎంతో మంది కోట్లలో ఆఫర్ చేస్తున్నారని వెల్లడించాడు. కుబేర్ ఆరోగ్యం విషయంలో తాము చాలా జాగ్రత్తగా ఉంటామని యజమాని వికాస్ తెలిపారు. సంరక్షణతో పాటు పోషణ పరంగా ఎంతో ప్రాధాన్యం ఇస్తామని చెప్పాడు. శీతాకాలంలో క్యారెట్ రసంతో పాటు తాజా క్యారెట్లను అందిస్తామని, రోజు 5 కిలోమీటర్లు వాకింగ్, 2 గంటల పాటు మసాజ్ చేయిస్తామని వెల్లడించాడు. కుబేర్ పొడవు 8 అడుగులు కాగా ఎత్తు 5 అడుగుల కంటే ఎక్కువే. దీని వీర్యంతో ఇప్పటి వరకు 3000కు పైగా దూడలు జన్మించాయని వికాస్ తెలిపారు. ఇక రాజస్థాన్లో గతంలో నిర్వహించిన పుష్కర్ మేళా తర్వాత కుబేరు విలువ 21 కోట్లకు చేరగా అనేక అంతర్జాతీయ పశు ప్రదర్శనల్లో నంబర్ 1 టైటిల్ సొంతం చేసుకుంది. ఏపీకి చెందిన ఓ వ్యక్తి ఇటాలియన్ మధ్యవర్తితో కలిసి దీన్ని 21 కోట్లకు కొనుగోలు చేసేందుకు బిడ్ దాఖలు చేయడం గమనార్హం.